కాంగ్రెస్ ఆదుకున్న మహిళలకు కూడా ఆర్థిక సాయం కింద మహాలక్ష్మి కింద వారందరికీ కూడా 2,500 రూపాయలు ప్రతి పేద మహిళకి ఇస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పి 6 గ్యారెంటీల్లో పెట్టుకున్నటువంటి మరి ఈ ప్రభుత్వం అధికారం ఎక్కిన తర్వాత మహిళల్ని పూర్తిగా విస్మరించి మోసం చేసి మహిళలకు ఇస్తామన్నటువంటి మహాలక్ష్మి స్కీమ్ను ఎగనామం పెట్టి ఇప్పటి వరకు మహాలక్ష్మి స్కీమ్ని ముందుకు తీసుకెళ్లకపోవడం వెనుక కారణం ఏమున్నదో తెలియజేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఏడాదిన్నర రైతున్నా ఇప్పటి వరకు ఎందుకు మీరు మొదలు పెట్టలేదు? అదే పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో వారు లాడ్లీ బహన్ కింద 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి వెంటనే అమలు చేసి మరి ఆ ప్రభుత్వం వచ్చి 6 నెలల లోపల మరి పూర్తిగా ప్రతి నెల 2,500 ఇస్తా ఉన్నది. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో సంవత్సరంన్నర అయినప్పటికీ ఇప్పటి వరకు పేద మహిళలందరికీ కూడా ప్రతి నెల 2,500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తామని చెప్పి నమ్మించి ఓట్లు దండుకున్న తర్వాత ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క మహిళకు కూడా మీరు 2,500 రూపాయల కింద మహాలక్ష్మి పథకాన్ని మొదలు పెట్టకపోవడం వెనుక కారణం ఏమున్నది? దానికి కావాల్సినటువంటి 14,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కావాల్సినటువంటి నిధులు ఏ రకంగా సమకూరుస్తారో రేపు మీరు మీ కేబినెట్ మీటింగ్లో చర్చించి మరి దాని మీద కూడా నిర్ణయం తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. జీవిత పెన్షన్ పెంచి 2,000 4,000 రూపాయలు చేస్తామని చెప్పి ఆ రోజు మీరు మేనిఫెస్టోలో పెట్టి 6 గ్యారెంటీలు పెట్టుకున్నారు కదా. మరి ఏడాదిన్నర రైతా ఉన్నది. మరి ప్రతి వృద్ధాప్య పెన్షన్ 2,000 4,000 అవుతాయని చెప్పి నమ్మి మీకు ఓటు చేసినటువంటి వారంతా కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. 2,000 రూపాయలు 4,000 కాదు కదా. ఇప్పటి వరకు కనీసం అలాంటి ఆలోచన చేస్తున్నట్టు కూడా ఎక్కడ దాఖలాలు కనబడతలేదు. మరి కొత్త పెన్షన్ ఇవ్వడం లేదు, ఉన్నవారి 2,000 4,000 పెన్షన్ చేయడం లేదు. వికలాంగుల పెన్షన్ 4,000 6,000 చేస్తామన్నారు. వికలాంగుల పెన్షన్ కూడా ఇప్పటి వరకు 6,000 పెన్షన్ చేసినట్టుగా మరి మీరు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టలేదంటే మరి ఏ రకమైనటువంటి ఆలోచనతోటి మరి మీరు ఏ రకంగా మరి వృద్ధుల్ని మీరు మోసం చేస్తూ ఉన్నారో దీన్ని బట్టి చేయుత పెన్షన్కి మీరు ఎట్లా నీరు గారుస్తూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. కాబట్టి వెంటనే రేపు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని మరి 4,000 2,000 పెన్షన్ 4,000 పెన్షన్ చేయాల్సిందిగా రేపు క్యాబినెట్లో ప్రకటించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.